వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ఎమ్మెల్యే శిరీషా దేవి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక వెలుగు కార్యాలయం నందు రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిర్యాల శిరీషా దేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి సుమారు 85 పైగా దరఖాస్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మరిసెట్ల బుజ్జిబాబు, దేవీపట్నం సర్పంచ్ కుంసుమ రాజామణి, మాజీ మండల అధ్యక్షులు మాఘాపు బాబురావు, తైలం గంగాధర్ రావు, మంట్రు మధుసూదనరావు, గొల్ల చంటిబాబు, సారపు రాంబాబు, ముచ్చు చిన్ని, చవలం శివరామకృష్ణ, ఈత శివాజీ, జొన్నల నాని, రేలంగి రాంబాబు, జొన్నల శ్రీనివాస్, మండల పరిషత్తు ఏఓఎం వెంకటేశ్వరరావు, తహసీల్దారు కె సత్యనారాయణ, జనసేన అధ్యక్షులు చారపు రాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర, పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి ఈ పరిష్కారం అవుతాయి. ఆ సమస్యలన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ కి సంబంధించి ఉన్న అవసరాలు కొంచెం టైట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి గౌరవాన్ని బట్టి వాటి పరిష్కారం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీరు కానీ ఈ రోజు ఏమైందంటే డిఎస్సి విద్యార్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం జరుగుతూ ఉంది. దానికోసం అయితే కనుక ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నది కూడా మీ ఫోన్ కి మెసేజ్ రూపంలో వస్తుంది. కనుక కూడా వేయవలసిందిగా కోరుతున్నామండి. ఆయన ఓడిగారు అనుగుణంగా పనిచేయాలి అంతే. అంతేగాని మనం తెచ్చిపోయి మాట్లాడితే పని అవ్వదు. ఇక్కడ తీసి పునాది పునాది వేసారండి. 5 సంవత్సరాల నుంచి ఏం చేశారని అడిగితే మరియల్ గ్రౌండ్ కి రాజధాని సిమెంట్ రోడ్ కావాలి. ఇలా మన్నాయి ఈ రోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవీపట్నం మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మండలం మొత్తంలో దాదాపుగా 85 పైన అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ వినతులను కూడా స్వీకరించాము. ప్రధానంగా ఎక్కువగా కూడా పైన చింతూరు, కోనవరం, ఎటపాక, విఆర్పురంతో పాటు ఇక్కడ దేవీపట్నం మండలంలో కూడా పోలవరం నిర్వాసితులు ఉన్నారు. ఇక్కడ R&R కాలనీస్ కట్టి మనం వాళ్ళు తరలించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు యొక్క నష్టపరిహారం నోచుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా ఉన్నాయి. వారందరూ కూడా వారి యొక్క వినతులు మా వద్దకు తీసుకురావడం జరిగింది. అంటే ఆ ప్యాకేజ్ ఇచ్చేటప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఇప్పటికి వాళ్ళకు కూడా అవైలబిలిటీ కల్పించాలని, వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని, చాలా దగ్గర మాకైతే స్థలాలు చూపించారు కానీ ఆ రైతులు అంగీకరించకపోవడం వల్ల మేము నష్టపోయాము అని చాలా మంది లబ్ధిదారులు మా వద్దకు వచ్చి సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము సంబంధిత అధికారుల దృష్టిలో పెట్టాము. కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. త్వరలో రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఎందుకంటే చాలా సమస్యలు అనేవి R&R పోలవరం నిర్వాసితుల వద్ద ఉంది కనుక ఖచ్చితంగా ఇవి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయిన వారు
ఉన్నారో వారందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. దాంతో పాటు చాలా మంది పెన్షన్లు లేవని, రేషన్ కార్డు లేవని మా దగ్గరకు రావడం జరిగింది. సంబంధిత సచివాలయం సిబ్బందికి వెంటనే వాళ్ళ ముందే చెప్పి వాళ్ళందరికీ వెళ్తే సమస్య తక్షణం పరిష్కారం అవుతుందని చెప్పి సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కనుక నియోజకవర్గ ప్రజలందరూ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రతి శుక్రవారం కూడా మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తాం. కనుక ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే గ్రీవెన్స్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వచ్చి మీ యొక్క వినతులు మాకు ఇచ్చినట్లయితే తక్షణ పరిష్కారానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకే పాలన వస్తుంది, మేము ప్రజల వద్దకు మేము వెళ్తా ఉన్నాం కనుక ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ అనేది ఉందండి. గతంలో చూస్తే ప్రజలు సమస్యలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఏదో మేము ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం అని రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులంతా ప్రజల వద్దకు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు తప్ప సామాన్య ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం గారిని కానీ, లోకేష్ గారు, పవన్ గారు, మోదీ గారు, మన 3 కూటమి ప్రభుత్వం కూడా ప్రజల వద్దకి మీరు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అని మా ముఖ్యమంత్రి గారు మాకు ఆర్డర్స్ చేయడం జరిగింది. దాని నిమిత్తమే మేము ఇప్పటికీ 11 నెలలు అయినప్పటికీ మేము ప్రజల వద్దకే డైరెక్ట్ గా వెళ్ళిపోతా ఉన్నాం. ప్రతిదీ మేము ప్రజలతోనే ఎక్కువ కనెక్ట్ అవుతా ఉన్నాం, వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వర్కులు కూడా మనం తీసుకొచ్చాము. కేవలం 10 నెలల్లోనే మనం ఇంత సక్సెస్ మనం చూసాము. జూన్, జూలై నెలలో కూడా మనకి ఏదైతే సూపర్ 6 హామీలు మనం ఇచ్చామో మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం, అవి కూడా అమలు చేయబోతా ఉన్నాం త్వరలోనే. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రంపచోడవరం హెడ్ క్వార్టర్ లో నిన్నే అన్న క్యాంటీన్ కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి హెడ్ క్వార్టర్ లో రంపచోడవరంలో గ్రీవెన్స్ కి ఐటీడీకి ఎవరు వచ్చినా సరే ఎవరు ఆకలి కడుపుతో వెళ్ళకూడదని, పేదవాడు కడుపు నింపేటువంటి 5 రూపాయలకే మంచి భోజనాన్ని అన్న క్యాంటీన్ మన ముఖ్యమంత్రి గారు మన రంపచోడ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు మేమందరం కూడా సీఎం గారికి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. నరేంద్ర డిఎన్ పాలెం చొప్పకొండ ఏరియాలో రీసెంట్ గా చికెన్ గున్యా వ్యాధి పాల్పడతారని చెప్పేసి తెలిసింది. దాని మీద మాకు కూడా తెలిసిందండి. ఖచ్చితంగా మేము డాక్టర్స్ కాల్ ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ ఏరియానంతా కూడా చికెన్ గున్యా ఉంది కనుక మేము స్ప్రేయింగ్ అని కానీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయమని డాక్టర్స్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జరుగుతా ఉన్నాయి. మేము కూడా ప్రాంతానికి వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తాం.